హాయ్ హలో నమస్తే. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు మా హస్బెండ్ని బయటకి తీసుకెళ్ళమని అడిగినాను. ఇంట్లో నుండి బోర్ వచ్చేస్తుంది. నేను వేర్ చేసే శారీ ఏంటంటే మీషోలో ఇది పింక్ అండ్ గోల్డ్ కలర్ శారీ తీసుకున్నాను. 200-300 ఉంది. సో మీషోలో ఒకటేసారి నేను బ్లౌజెస్ తీసుకున్నాను. 5-6 బ్లౌజెస్ తీసుకున్నాను. సో అవి మంచి ఎలాస్టిక్ టైప్ కూడా ఉంటాయి. చూడండి, ఎలాస్టిక్ టైప్ ఉంటాయి. సో అవన్నీ తక్కువ రేట్లో 175-150లో వచ్చినాయి. 5 బ్లౌజెస్ ఒకసారి తీసుకున్నాను, కలర్స్. అందులో 2 బ్లౌజెస్ మా వాళ్ళకి అటు ఇటు ఇచ్చేసాను అనమాట. సో గెట్ రెడీ విత్ మీ. సో శారీ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇంట్లో ఏం కనిపించట్లేదు, అందుకే కెమెరా బయట పెట్టి ఫుల్ వీడియో చూపిస్తున్న శారీది. చాలా బాగుంది, కాకపోతే ఇంకా లెంత్ ఎక్కువ వచ్చి ఉంటే బాగుంటుండే. సో టిష్యూ చాలా బాగుంది, టిష్యూ క్లాత్. సో ఇప్పుడు మనం రెడీ అవుదాం. సో ఇది వచ్చేసి కొంచెం వ్యాజ్లైన్. ఈ వ్యాజ్లైన్ ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్, 2 డ్రాప్స్ సన్ స్క్రీన్. సన్ ఏం లేదు కానీ సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఫేస్ మంచిగా ఉంటుంది, హీట్ దగ్గర నుంచి కాపాడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకోమంటారు డాక్టర్స్ అయితే, స్కిన్ కేర్ డాక్టర్స్ అయితే. లిప్ బామ్ పెట్టుకోవాలి. తర్వాత ఇది స్పాంజ్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, బ్లెండర్ అంటారు. సో ఇది వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేస్తేనే దీనికి మన క్రీమ్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. వాటర్లో వేస్తే ఇట్లా అయిపోతుంది, పెద్ద సైజ్ అయిపోతుంది. సో వాటర్లో దీన్ని చేసేసుకున్నాను, వాష్ చేసుకున్నాను. సో వాటర్ తీసేసినాక ఇది ఇలా ఉంటుంది. దీంతో మనం ఇప్పుడు కొంచెం బీబీ క్రీమ్ పెట్టుకున్నాం. సో ఇది మార్కెట్లో తీసుకున్న బ్రాండ్ ఏం కాదు, ఇంతే. ఇంకా పౌడర్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, లిప్స్టిక్, హ్యాబ్రో అండ్ ఫౌండేషన్ పెట్టుకున్నాం. మనం ఇంకా కాటుకు పెట్టుకోవాలి. లిప్స్టిక్కే నేను ఇక్కడ పెట్టుకుంటాను, కండ్రెప్పల పైన కొంచెం లిప్స్టిక్కే కొంచెం. ఇలా పెట్టుకుంటాను. పెట్టుకుంటాను లిప్స్టిక్. అండ్ కాటుక. సో కాటుక ఎలా ఉంది, బాగుంది కదా. సో కాటుక పెట్టుకున్న తర్వాత టిక్లీ
హెయిర్ స్టైల్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓ నేను జడ కూడా వేసేసుకున్నాను, రెడీ అయిపోయినాను, కమ్మలు ఇవి పెట్టుకున్నాను. ఓ కోల్కి గుచ్చుకుంది. ఇప్పుడు మేము బయటికి బయలుదేరుతున్నాం. మోమోస్ బండి దగ్గరకు వచ్చేసాము. మోమోస్ బండి దగ్గరకు వచ్చేసినాము. నా ఇంకా బిల్డింగ్ చూసిరా 50 ఫ్లోర్స్. సో మేము 3 ప్లేట్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఎట్లనే టేస్ట్ చూద్దాం. ఇంతకుముందు తిన్న వాళ్ళ షాప్ అయితే లేదు, తీసేశారు. చూద్దాం. వావ్ क्या बोला रे क्या बोला. ఇవి చికెన్ కుర్కురే మోమోస్. చికెన్ స్టీమ్ మోమోస్. ఎట్లుంది వర్ష టేస్ట్? చికెన్ సీజ్వన్ మోమోస్. ఇవి బాగుంటాయి మోమోస్. ఇవి స్టీమ్ మోమోస్ చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. మానసకి ఎక్కడ పోయినా పిల్లలు కనిపిస్తారు. హలో హలో, ఎంత క్యూట్గా ఉంది, బొమ్మలాగుంది. హలో టెడీ 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 బేర్ టెడీ బేర్. హలో 50 ఫ్లోర్స్ బిల్డింగ్. మోమోస్ అయితే అంత టేస్ట్ ఏం బాగాలేవు. ఇదివరకు తిన్నాము ఇక్కడ స్ట్రీట్లో, ఒక చిన్న బండి పెట్టినుండే, ఒక్కొక్కరం 2 ప్లేట్లు తీసుకొని తిన్నాం. కానీ ఇప్పుడు తిన్నాం, ఏం బాగాలేవు అంతా. అంటే ఓన్లీ డబ్బుల కోసం పెట్టినట్టుంది ఫుడ్. అసలు టేస్ట్ ఏం బాగాలేదు. చైనీస్ వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది ఫుడ్, టేస్ట్ అయితే ఏం బాగాలేదు. ఇట్లా పెట్టిరు మొత్తం అంతా, పానీపూరి, చాట్, టిఫిన్ అన్నీ పెట్టిరు. అక్కడ కూల్ డ్రింక్స్, టీ అన్నీ పెట్టిరు. కానీ అంత బాగాలేదు. ఇక్కడ స్ట్రీట్లో ఉంటుంది అనమాట చిన్న బండి, తీసేసిరు అది. బాగుంది, పర్లేదు, అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. డోర్ తీయమ్మా. అచ్చా, మనము ఇవి కార్టూన్స్ చూస్తాం కదా, బేరుని, దీని పేరు ఏం పేరు? మాషా. మాషా అండ్ బియర్. గాలి కొడదాం. సో ఇక్కడ స్ట్రీట్లో పెడుతుండే అనమాట బండి, తీపిచ్చేసారు అనుకుంటా పాపము. అప్పుడు బాగుంటుండే టేస్ట్, ఇప్పుడు ఏమంతా బాగాలేదు. సో ఫుల్ సమ్మర్ టైంలో ఇనుప కూలర్ ఒకటి తీసుకున్నాం అనమాట. తీసుకుంటే దాని బిల్ పేపరు మా ఆయన ప్యాంటు జోబ్లో ఉండే. అయితే నేను బట్టలు వాష్ చేస్తే దాని బిల్ పేపర్ తడిసిపోయింది. అంటే ఎప్పుడు కూలర్స్ కొన్నా అంత ఖరాబ్ కాకపోతుండే, కనీసం ఒక 2-3 ఇయర్స్ అన్న వస్తుండే. సరే ఈసారి తొందరగా 3-4 మంత్స్కి అది ఫ్యాన్ 2-3 టైమ్స్ గర్ర మన సౌండ్ వచ్చింది. కథం కూలర్ ఆగిపోయింది. బిల్ వాళ్ళ దగ్గర కూడా ఇంకోటి ఉంటుంది కదా, డమ్మీ బిల్ ఇంకోటి ఉంటుంది కదా, జిరాక్స్ పెట్టి తీస్తారు కదా, అదే ఆ పేపర్ పెట్టి తీస్తారు కదా, ఇంకోటి ఉంది కదా అని అట్లానే వెళ్ళినాము. వెళ్తే ఒరిజినల్ బిల్ ఉంటేనే ఎక్స్చేంజ్ చేస్తాము, అంటే వారంటీ ఇస్తాము 1 ఇయర్ది, లేకపోతే ఇవ్వము అన్నారు. మళ్ళీ అంటే మనం ఇంపార్టెంట్ కాదు అనుకుంటాం, కానీ అదే ఇంపార్టెంట్ అవుతుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ వారంటీ బిల్స్ ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి ఖచ్చితంగా దాపెట్టాలని అయితే తెలివి వచ్చేసింది అనమాట. సో ఒకసారి మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నా, అల్లనేరవాన్లు అండ్ పపాయ. మళ్ళీ వెతకడానికి వచ్చిన 2 డేస్ తర్వాత. ఆ టైంకి అక్కడ అట్లాంటి టేస్టీ ఫ్రూట్స్ దొరకలేవు, అంత తక్కువ ప్రైస్కి దొరకలేవు. 1/2 కేజీకి 500 గ్రామ్స్కి 50 రూపీస్ అనమాట. మళ్ళీ వెళ్తే వేరే ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకున్నా 80 రూపీస్కి 1/2 కేజీ. అసలు టేస్ట్ బాగాలేవు. దీనివల్ల నేను ఏం చెప్తున్నా అంటే, ఉన్న దాంట్లో సంతోషపడాలి. అండ్ దొరికింది మళ్ళీ దొరుకుతుందని అస్సలు కన్ఫర్మ్ ఉండదు.
దొరికిన దాంతో హ్యాపీగా ఉండాలి. అది మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది అని అయితే గ్యారంటీ లేదు, అది వస్తువైనా ఫుడ్ అయినా ఇంకేదైనా. ఇది మా బాబుకి దొరికింది టాయ్. అయితే అప్పుడు కాటన్స్ చూస్తుంటే పిల్లలతో పాటు నేను కూడా అలా చూసేదాన్ని కాటన్స్. బేర్, ఇంకా దీని పేరు ఏం పేరు, మాషా. బేర్ది మాషాది చూసేవాళ్ళము. సో బాగా చూసేవాళ్ళం. అసలు అది డ్రెస్సులు ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తుండే. చిన్న ఏదైనా వీడియో వేస్తే ఇక్కడ పక్కకు మీకు. సో ఆ వీడియోస్ చాలా బాగుంటుండే. పిల్లలకి కానీ నాకు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా మాకు వర్తబుల్ ఏదైనా దొరుకుతుంది. అది అదృష్టం ఉంటేనే. అందరికీ అదృష్టం ఉండదు, మాకు అదృష్టం ఉంది. ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఎంత బాగుందో వెన్నెల. అరే లైట్ లాగా కనిపిస్తుంది కదా కొమ్మ చాటన, ఎంత బాగుందో. ఇది చూపెట్టు. సూపర్. హెయిర్ని ఫిల్ అయినాక ఇట్లుంది. ఇది ఫుల్ బాడీ చూపెట్టరా, పంపేస్తున్నాం అట్లా పెట్టాం. చాలా బాగుంది కదా, ఇది అట్లాంటి పిల్లలకి నచ్చుతుంది. మా ఇంటి బంగారం మూవీ చూసారా? సో మేము ఫస్ట్ డేనే రిలీజ్ అయిన రోజు చూసాము. నైట్ షో చూసామన్నమాట. 9 o'clockకే 10:30కి వెళ్ళాము. 10:30కి వెళ్ళి చూసాము. మూవీ సూపర్ హిట్. మీరందరూ కూడా చూసారని అనుకుంటున్నా. సూపర్ హిట్ అయింది మూవీ అయితే. సో ఈ రోజుకైతే ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.